ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉంటాయి? ఈరోజు మధ్యాహ్నం లోపు మీరు ఒక పచ్చి నిజాన్ని తెలుసుకుంటారు. అసలు అది ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్, మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక ఈరోజు కుంభరాశి వారికి మానసికంగా చాలా ప్రత్యేకమైన రోజు. మీలోని ఆలోచనల లోతును, మీ మనసు చుట్టూ తిరిగే సందేహాలను ఈరోజు తొలగించే అవకాశం అయితే ఉంది. విశ్వం మీకు ఒక నిజాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉంది. అది మీ జీవితానికి కొత్త దిశను చూపుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం ఈరోజు మధ్యాహ్నం లోపు మీకు దొరుకుతుంది. ఆ నిజం చిన్నదైనా అది మీ నిర్ణయాలను మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. ఉదయం మొదటి గంటలోనే మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు మీలోని అంతర్ఆత్మని ఆపి నా జీవితం ఎటు వెళ్తుంది అనే ప్రశ్నకు సమాధానం వెతుకున్నట్లుగా ఉంటారు. ఈ సమయంలో దేవుడి నమ్మకం మీలో పెరుగుతుంది. ఒక చిన్న పూజ లేదా దీపం వెలిగించడం మీకు చక్కటి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు పంచుకునే సాన్నిహిత్యం కూడా ఈ ఉదయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు అత్యంత ముఖ్యమైన సమయం. మధ్యాహ్నం మీరు చాలా కాలంగా అనుమానం పడుతున్న ఒక విషయంలో ఈ సమయంలో బయటపడుతుంది. అది మీ స్నేహితుని గురించి కావచ్చు, పనిలో జరుగుతున్న ఏదో పరిస్థితి గురించి కావచ్చు, లేదా మీ హృదయానికి సంబంధించిన ఒక రహస్యం కూడా కావచ్చు. ఈ నిజం మొదట్లో మిమ్మల్ని కొంత ఆశ్చర్యపరుస్తుంది, కానీ అదే సమయంలో మీరు స్పష్టతను పొందుకుంటారు. ఇంతకాలం నాకు ఎందుకు అయోమయం వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం కూడా దొరుకుతుంది. ఈ సంఘటన మీలోని ఆలోచనలను మారుస్తుంది. మీరు కొత్త పదంలో నడవడానికి సిద్ధమవుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మీ సహచరులు ఎవరో ఒకరు మీ గురించి చెప్పిన మాటలు మీ చెవిన పడవచ్చు, కానీ దాన్ని ప్రతిస్పందనగా కాకుండా పాఠంగా తీసుకోండి. ఆ సత్యం మీకు వృత్తిలో మరింత జాగ్రత్తగా ఉండడానికి ప్రేరణ అవుతుంది. వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త ఒప్పందం గురించి తెలుసుకోవచ్చు, కానీ ఆ ఒప్పందం వెనుక ఉన్న నిజాలను ముందుగా తెలుసుకోండి. అలా చేయగలిగితేనే భవిష్యత్తులో లాభాలు ఖాయం. ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు చాలా కీలకం. మీ భాగస్వామి మనసులో ఏముందో మీరు స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఒక చిన్న మాట, ఒక హావభావం ఇవి మీకు నిజాన్ని చెబుతాయి. ఎవరో మీకు దూరం అవుతున్నట్లుగా అనిపిస్తే ఆ భావనను నిర్లక్ష్యం చేయకండి. నిజాన్ని తెలుసుకోవడం బాధగా ఉన్నా అది మీకు సత్యమైన శాంతిని ఇస్తుంది. వివాహితులకు ఈరోజు సతీమణి లేదా భర్తతో ఓపెన్ చర్చ జరగవచ్చు. చాలా కాలంగా మనసులో ఉన్న విషయాలను బయటకు రావడం వల్ల మీ మధ్య ఆత్మీయత కూడా పెరుగుతుంది. డబ్బు విషయంలో ఈరోజు సాధారణ స్థితి ఉంటుంది. ఆదాయం వస్తుంది, కానీ ఖర్చు కూడా ఉంటుంది. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే మధ్యాహ్నం తర్వాత చిన్న ఆర్థిక ఒత్తిడి కలగవచ్చు. ముఖ్యంగా ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకుండా పరిశీలించండి. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ఒక నిజం ఈరోజు మీరు తెలుసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈరోజు మితాహారం చాలా అవసరం. తినే ఆహారంలో ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండకూడదు. తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఉదయం లేదా మధ్యాహ్నం కనిపించవచ్చు. మీ మనసు నిజం తెలుసుకున్న తర్వాత శాంతిస్తుంది. దీంతో రాత్రికి మీరు సేద తీరుతారు. యోగా లేదా లోతైన శ్వాస అభ్యాసం చేయడం
మీకు చాలా ఉపశయాన్ని అయితే ఇస్తుంది. సాయంత్రం సమయానికి మీరు ఎంతో తేలికను అనుభవిస్తారు. మధ్యాహ్నం తెలిసిన నిజం వల్ల మొదట కొంత కలత కలిగినా ఇప్పుడు మీరు ఆ సత్యాన్ని అంగీకరించి దాన్ని మీ జీవితంలో కొత్త దిశగా మార్చుకుంటారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయం గడపడం ఈరోజు మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ యొక్క స్నేహితుడి యొక్క మాట కానీ లేదా అనుకోని కాల్ కానీ మీ మూడ్‌ని కూడా మార్చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఈరోజు మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని గమ్యానికి నడిపిస్తుంది. విశ్వం మీతో మాట్లాడే రోజు ఇది. మీరు ఏ నిజం తెలుసుకున్నా దాని వెనుక ఉన్న కారణం మాత్రం మర్చిపోకండి. అది అంతా కూడా దైవ నిర్ణయమని అనుకోండి. కాబట్టి దాన్ని కోపంగా కాకుండా కృతజ్ఞతగా స్వీకరించండి. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ మనసుకు మరింత ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలం, శుభ అంకె 8, శుభ దిశ ఉత్తరం, శుభ మంత్రం ఓం శాంతి ఓం. పాత పుస్తకాలు, దుస్తులు అవసరమైన వారికి దానం చేయండి. శుభప్రదమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.